కొన్నాళ్లుగా ఏపీలోని ఆ కీలక ప్రాంతం రాజకీయంగా సైలెంట్ అయిపోయింది. కానీ ఆ నియోజకవర్గం మాత్రం వైలెంట్ గా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఏదో ఒక అంశం అగ్గి రాజేస్తూనే ఉండగా ఈసారి లోకల్ గా జరుగుతున్న తవ్వకాలపై తగాదా మొదలైంది. మాజీ మంత్రికి సిట్టింగ్ ఎమ్మెల్యేకి మధ్య మాటల యుద్ధం ముదరడం పొలిటికల్ గా హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ వాళ్ళెవరు, ఎందుకు రచ్చా? పలాసలో పొలిటికల్ హీట్, ట్రావెల్స్ చుట్టూ రాజకీయం, అటు సీదిరి ఇటు శిరీష, పోరెత్తుతున్న సవాళ్లు ప్రతి సవాళ్లు. పొలిటికల్ వేడి పెరగాలంటే ఎక్కడైనా ఎన్నికలు రావాలేమో. శ్రీకాకుళం జిల్లా పలాసలో మాత్రం అదేం అక్కర్లేదంటున్నారు ఇక్కడి నాయకులు. అందుకే ఎన్నికల సీజన్ తో సంబంధం లేకుండా పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. అంశం ఏదైనా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ఊపందుకుంటోంది. ఎనీ టైం పొలిటికల్ హీట్ రగులుతూనే ఉంటుంది. వరుస కేసులు నమోదవడమో లేక మరో కారణమో తెలియదు గాని ఇటీవలే కాస్త స్పీడ్ తగ్గించిన వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు మళ్లీ జోరు పెంచేశారు. నియోజకవర్గంలో అక్రమంగా జరుగుతున్న గ్రావెల్ మట్టి తవ్వకాలపై ఆయన బలంగా గళం విప్పడంతో నిప్పు రాజుకుంది. పలాస నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడి అక్రమాలు అన్యాయాల్లో మాత్రం ముందంజలో ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఎక్కడికక్కడ అక్రమంగా కంకర తవ్వకాలు జరుపుతున్నారంటూ టీడీపీ వాళ్లపై దొంగలంటూ మాజీ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో మంటలు రాజుకున్నాయి. గతంలో తనపై ఆరోపణలు గుప్పిస్తూ కొండలరాజు అని సంబోధించిన వాళ్లు ఇప్పుడేం సమాధానం చెబుతారంటూ రూలింగ్ పార్టీపై విరుచుకుపడ్డారు అప్పలరాజు. మాజీ మంత్రి అలా ఓ మాట అన్నారో లేదు, సిట్టింగ్ ఎమ్మెల్యే శిరీష తనదైన స్టైల్లో రెస్పాండ్ అయిపోయారు. మున్సిపల్ కార్యాలయం వేదికగా కౌంటర్లిచ్చారు. అధికారంలో అక్రమాలు చేసిన వారు ఇప్పుడు అబద్ధాల్ని నిజంగా, నిజాల్ని అబద్ధాలుగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ అప్పలరాజుకి పరోక్షంగా ఇచ్చిపడేశారు. వైసీపీ హయాంలో కరిగిన కొండల గురించి ఇప్పుడు తెలివి తెచ్చుకుని రక్షించుకుందామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారంటూ సెటైర్లు వేశారు. మొదట వైసీపీ హయాంలో నేలమట్టమైన నల్లబొడ్లూరు కొండ నుంచే పోరాటం మొదలెట్టాలని అప్పలరాజుకి సూచించారు శిరీష. ఇప్పటికే నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ మట్టి తవ్వకాలపై ఉక్కుపాదం మోపే ప్రయత్నంలో ఉన్నారు ఎమ్మెల్యే శిరీష. ఈ పరిస్థితిలో పూర్తిగా మార్పు తేవాలని భావిస్తున్న ఆమె నియోజకవర్గంలోని 3 మండలాల తహసీల్దార్లు, మైనింగ్, పోలీస్ అధికారులు, జేసీబీ ఆపరేటర్లు, ట్రాక్టర్ డ్రైవర్స్, యజమానులతో కలిపి గ్రావెల్ తవ్వకాలపై జాయింట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇంతవరకు జరిగితే జరిగాయేమో, ఇక ముందు గ్రావెల్ మట్టి తవ్వకాల్లో అక్రమాలు జరిగితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఆ నింద మోసేందుకు తాను సిద్ధంగా లేదని స్పష్టం చేశారట. అధికారుల్ని ఎవరైనా బెదిరిస్తే తానే పోలీసులకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారట ఎమ్మెల్యే. గ్రావెల్ మట్టి తవ్వకాలపై ఈ స్థాయిలో ఎమ్మెల్యే పకడ్బందీ చర్యలు తీసుకుంటుంటే మున్సిపల్ కార్యాలయంలో ఇటీవలే తహసీల్దార్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థులకి బలంగా మారాయట. గ్రావెల్ తవ్వకాలపై రాత్రి 11 తర్వాత రైడ్ చేస్తే సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతున్నాయని, జేసీబీలతో తొక్కించేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్యే గౌతు శిరీష ఇతర అధికారుల ముందే తహసీల్దార్ ఆవేదన వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. గతంలో మొగలపాడు పెట్రోల్ బంక్ దగ్గర పబ్లిక్ గానే ఆరేపైకి జేసీబీని తోలారంటూ భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నారు తహసీల్దార్. పలాస మండలంలో కొండలేవి మిగల్లేదన్న అధికారులు ఇప్పుడు పట్టా ల్యాండ్స్ మీద గ్రావెల్ మాఫియా కన్నుపడిందని చెప్తున్నారు. దీంతో మరింత వాడివేడి విమర్శలతో విరుచుకుపడుతున్నారు మాజీ మంత్రి అప్పలరాజు. అదిగో చూసారా, నేను చెప్పిందే నిజమైంది, స్వయంగా అధికారులే గ్రావెల్ తవ్వకాల్లో జరుగుతున్న అక్రమాలపై చెబుతున్నారంటూ ఎమ్మెల్యేపై విమర్శలు ఎక్కుపెట్టారు. వాస్తవానికి పలాస నియోజకవర్గంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గ్రావెల్ మాఫియా పేట్రేగిపోతోంది. నియోజకవర్గ పరిధిలోని పచ్చని కొండలు, గుట్టలు ఈ మాఫియా దెబ్బకి మాయమైపోతున్నాయి. ఇప్పుడు మరోసారి అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య ఈ గ్రావెల్ తవ్వకాల విషయమై తగాదా మొదలడం చర్చనీయాంశమవుతోంది. మాజీ మంత్రి అప్పలరాజు ఈ కొండల పరిశీలనకు వెళితే వివాదం ఇంకెంత మంటరేపుతోందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.